రాజకీయ నాయకుడు మన పోలీస్ వ్యవస్థను మన సార్ వాళ్ళు కూడా గౌరవించకుండా అరే తోరే అని మాట్లాడుకోవాలి. మన జయప్రకాష్ సార్ పద్ధతి గారిలో మాట్లాడదంటే వాళ్ళు పోలీస్ వ్యవస్థ మీద పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి చాలా ఘోరంగా చేసింది కాబట్టి మన సార్ అది చేసింది. అది చాలా రాంగ్. నేను ఒక మండల్ ప్రెసిడెంట్ అని చెప్పి వచ్చి కూడా ఒక పోలీస్ వ్యవస్థని వాళ్ళ గౌరవించకుండా వాళ్ళని అన్యాయంగా మీరేంది ఏ బాబు ఎస్ఐ రావాయా బాబు అనుకోని ఇవన్నీ మాట్లాడుకొని ఒక కానిస్టేబుల్ మీద గెలవాడి గుజరం సార్ ధర్మంగా అట్లా మాట్లాడుతుంటే సార్ కూడా అది చేస్తే కూడా సార్ అతను తీసుకొచ్చి లాకప్ చేస్తే అందరూ వచ్చి చాలా దౌర్జన్యంగా రాజకీయంగా భావిస్తారు. ఇదంతా మేము చూసినాం, మీరు చూసిరా? ఇదంతా లైవ్ లో చూసాం సార్. నేను సార్ పక్కన సార్ మాది ఒక చిన్న పంచాయతీ సార్ దగ్గర కూర్చోవడంగా సార్ చాలా దౌర్జన్యంగా మాట్లాడారు సార్. ఇది చాలా రాంగ్ సార్. ఇది మొత్తం ఇదంతా ఎవరిది రాంగ్? సార్ ఆయన మన బూత్పూర్ అబ్బాయి సార్. ఆయన బూత్పూర్ ఆయన మండల ప్రెసిడెంట్ అని శ్రీనివాస్ రెడ్డి అని ఆయన వచ్చి మన సార్ వాళ్ళని కూడా ఏది రెస్పెక్ట్ లేకుండా ఒక ఎస్ఐ అనే సార్ని కూడా రెస్పెక్ట్ లేకుండా ఏ బాబు రావా సార్ లోపల రా బయటకు రా చూసుకుంటా అనే విధంగా మాట్లాడి చాలా రాంగ్ సార్. కానిస్టేబుల్ కానిస్టేబుల్ సార్ గల్లవాటి సార్ ఆ సార్ ఆయన ఒక లీడర్ మండల ప్రెసిడెంట్ అని వచ్చి గట్టిగా అరుస్తుంటే సార్ అట్లా అరసకండి అంటే కూడా అరుస్తాను కానిస్టేబుల్ గల్లవాటి దొబ్బి బయటకు ఉంచడం కూడా థ్యాంక్స్. దాదాపు 11 గంటలకు 12 మధ్యలో జడ్చల కేసులో చిన్న గొడవ అయింది. ఇది యాక్సిడెంట్ కేసులో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి వాళ్ళ దాదాపు 50-60 మందితో వచ్చి పోలీసు వాళ్ళతో బాగా అరాచకంగా ఎట్లా పడితే నోటు దురుసుతోటి ప్రవర్తించుకుంటూ కానిస్టేబుల్ భీమేష్ తోటి గల్ల పట్టుకోవడంతో జయప్రకాష్ సార్ ఎస్ఐ గారు అట్లా ఎందుకు చేస్తున్నావు అంటే నీ జాబ్ ఎంత నువ్వెంత నీదేందో నేను చూస్తాను వరకు సారు ముందరకు వచ్చి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు ఫస్ట్ నీ నుంచి బయటకోండి మా ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోండి అని చెప్పడం వల్ల సార్ తోటి గల పట్టుకునే ప్రయత్నం చేసే వరకు సార్ ఇట ఆయన ప్రొటెక్షన్ గురించి ఆయన ఇట లాకప్లో తీసుకొచ్చి లాకప్లో కూర్చోబెట్టిండు. దానికి కావాలని కాంట్రవర్సీగా ఈరోజు ఇంత పెద్ద గొడవ చేశారు. ఆవేశంగా వాళ్ళు ఏదో యాక్సిడెంట్ ఇష్యూలో మాట్లాడడానికి కోసం మరి ఆయనకు సంబంధం కేసు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆయన ఇన్వాల్వ్ అయ్యి మండల్ పార్టీ ప్రెసిడెంట్ నుంచి కాలర్ పట్టుకొని లోపల వరకు తీసుకొచ్చిందని చెప్పి వాళ్ళు మనోళ్ళు చెప్తా ఉన్నారు. దాని మీద నేను పోలీసులను అదే అడిగిన ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందంటే ఆయన ఆవేశంగా కొంచెం ఇబ్బంది అంటే ఆవేశంగా పోలీసు భాష ఉపయోగించినట్టున్నాడు. పోలీసు అంటే ఫ్లోలో వ్యూ చేసిన చెప్తా ఉన్నారు. సో ఎవరైనా సరే సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా మన బిహేవియర్ అనేది మారొద్దు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫాలో కండి. ఎవరైనా సరే ఎవరు మండల్ ప్రెసిడెంట్ అని కాదు సామాన్య వ్యక్తి వచ్చినా కూడా మనం గౌరవించడం మన బాధ్యత. వాళ్ళ సమస్య అనేది తెలుసుకొని సమస్య పరిష్కారం పెట్టకుండా చేయండి, లేదంటే కేసులు కట్టేసి కోర్టుకు పంపిస్తే వాళ్ళు పరిష్కారం చేస్తారు. అంతే తప్ప మనమే లా అండ్ ఆర్డర్ మన చేతిలో తీసుకొని ఏం చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తాం. దాని మీద ఎంక్వైరీ చేస్తాం. ఏం జరిగిందనేది వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేస్తారు. మనం పని తప్పు చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఒక యాక్సిడెంట్ జరిగింది ఏంటంటే ఒక కారు భూత్పూర్ సంబంధించిన ఒక కారు టువర్డ్స్ హైదరాబాద్ నుంచి భూత్పూర్ పోతుంటే ఒక ట్యాంకర్ వెనక నుంచి ఢీ కొట్టడం జరిగింది. దాని విషయంలో కేసు రిజిస్టర్ చేసి మా వాళ్ళు ఆ ట్యాంకర్ని ట్రేస్ చేసి దాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఏమైనా కాంపెన్సేషన్ ఇప్పియండి, బండి పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్తే అది కాంపెన్సేషన్ ఇప్పించేది మన బాధ్యత కాదు, మీరు మాట్లాడుకోండి అని చెప్పి మా వాళ్ళు చెప్పిండ్రు. ఆ విషయంలో చిన్న గొడవ అయింది. నిన్న కూడా మాట్లాడిందట వాళ్ళు ఏమన్నా కాంపెన్సేషన్ ఇస్తారేమని. ఆ విషయంలో కొంచెం ఈరోజు పోలీస్ స్టేషన్లో మరి వాళ్ళు అన్నారో ఎవరేమైందో తెలియదు. ఈ శ్రీనివాస్ రెడ్డి భూత్పూర్ సంబంధించిన వాళ్ళు కొంతమంది అంటే కంప్లైంట్ తరఫున రావడం జరిగింది. కారు తరఫున మా పోలీస్ వాళ్ళకు చిన్న రప్చర్ జరిగింది, చిన్న తగాదా. ఆ విషయంలో వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి. ఇటు విషయాన్ని మాకు సీసీ కెమెరాలు ఉన్నాయి, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెరిఫై చేసి ఎవరిది తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎమ్మెల్యే సార్ వచ్చింది రిక్వెస్ట్ చేసి వెరిఫై చేయమని చెప్పారు. సార్ కూడా ఎంక్వైరీ చేయమన్నారు. నేను కూడా మా ఎస్పీ మేడం గారు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అందుకే నేను ఇక్కడికి వచ్చి ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నాను. దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. తెలుసుకుంటా వాళ్ళు మా మీద వాడిందని వాళ్ళు చెప్తున్నారు, మా వాళ్ళు వాళ్ళ మీద మమ్మల్ని అన్నారని వాళ్ళు చెప్తారు. అది నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను, జయప్రసాద్తో మాట్లాడి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.